తరతరాలుగా నివసిస్తున్న తమ స్థలాలను అక్రమంగా స్వాధీనం చేసుకుని తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్న అపర్ణ నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కొడంగల్ తండా గిరిజనులు కోరుతున్నారు. తమ భూములను ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గ్రామంలోని సర్వే నెంబర్ 362, 363, 364, 377లోని తమ భూములను అపర్ణ నిర్మాణ సంస్థ అక్రమంగా లాక్కుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. लेके जा किधर लेके जा जो जो तू जो అన్న మాటికే ఏమంటున్నావు? కంపెనీ వాళ్ళు తీసుకురు, కంపెనీ వాళ్ళతో మాట్లాడమంటే మీరు కంపెనీలు పనిచేస్తున్నాం వచ్చాము. మేము వర్కర్ మేనేజ్మెంట్ చెప్పాము. ఎవరికైతే ప్రాబ్లం వాళ్ళ మాతో మాట్లాడతామంటున్నారు. ప్రాబ్లం అయితే ఆయన ఫోన్ వచ్చిన ఫోన్ నా ఫోన్ 100 సార్లు చేస్తా. నా ఇష్యూ 100 ఇష్యూ ఉన్నాయి. నీకు మాట చెప్పంటా బాబు, 100 ఇష్యూ ఉన్నాయి. మా సమస్య ఏంటంటే ఇప్పుడు ఉన్న మా సర్టిఫికేట్ ప్రకారం ఆ భూములు మరి లేని అడుగుతలేము. ఉన్న కాడికి మాకు పీటీలు ఉన్నాయి, సర్టిఫికెట్లు ఉన్నాయి. ఈ ఉన్న కాడికి నాకు 10 గుంటల భూమి ఉంది పాస్బుక్ లో. ఇక నాకు మా నాయనకు 4 ఎకరాల రవాణ పట్ట వచ్చింది. ఇది నాకు కావాలి. నా 10 గుంటల పొజిషన్లోకి వెళ్తే బోన్సాలను పెట్టి ఎంబడి దానికి కొట్టి నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేసారు. ఈ భూమిని మా నాయన పేరు నుంచి, మా నాయన చనిపోయాడు, మా నాయన పేరు నుంచి నా పేరుకి ట్రాన్స్ఫర్ కానీకే అది ప్రాపర్టీ లిస్ట్ లో పెట్టేసారు కావాలని. దాన్ని హైకోర్టు నుంచి వాళ్ళ కాలు మొప్పించుకొని నా పేరు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం. ఇప్పుడు ఈ పొజిషన్లో వెళ్ళాలన్నా నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. అసలు మా వాళ్ళు మెయిన్ మాట ఏం చెప్తలేదు. మా తండ్రుల శవం చచ్చిపోయినా కూడా వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడ కాలబెట్టాలి, ఎక్కడ బొంద పెట్టాలనేది వాళ్ళకి అడిగేదాకా మాకు బయటికి ఆ బౌండరీలోకి వెళ్ళి బయటికి పోనీకి పర్మిషన్ లేదు. అక్కడ అప్పుడే 10 మంది వచ్చేస్తారు, బోన్సార్లు వచ్చేస్తారు, అక్కడ నుంచుంటారు, బయటికి పోనీకి లేదబ్బా అంటారు. స్థానిక పోలీసులు ఫుల్ ఏమన్నా వాళ్ళు ఒక్క ఫోన్ చేస్తే మా దగ్గరకు వచ్చి మమ్మల్ని వేసుకోబోతారు. మేము 100 కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు అటకాయించారు. మెయిన్ అపర్ణ విక్రమ్ రెడ్డి అంటే ఆయన ఒకప్పుడు మాతో కొట్లాడి ఆయనకు మాకు నడిచింది. ఆయన ఎంతో న్యాయం చేస్తుండేనేమో. ఈ అపర్ణ ఎప్పటి నుంచి అయితే ఇన్వాల్వ్ అయ్యిందో, అపర్ణ హిల్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యిందో అప్పటి నుంచి మాకు కేసుల మీద కేసులు మొత్తం గవర్నమెంటే మాది. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ మాదే అన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మాదే అంటున్నారు. అంటే ప్రతి గవర్నమెంట్ మీ అయితే మరి గవర్నమెంట్ మేము లేని గవర్నమెంట్ ఎక్కడిది? మేము లేని పోలీసులు ఎక్కడిది? పోలీసులకు కంపెనీ జీతం ఇస్తుందా లేకుంటే మనం ప్రజలం జీతం ఇస్తున్నామా? మేము ట్యాక్స్ వల్ల మీకు జీతాలు తీసుకుంటారు, మాకు వాళ్ళ సమానం చూడాలి కదా. మీరు మేము సీఎం గారిని అడుగుతున్నాం న్యాయం, రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఈసారి మేము రేవంత్ రెడ్డి వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. రేవంత్ రెడ్డికి ఓటు వేసినాము, బరాబర్ రేవంత్ రెడ్డి ఇంటికి కూడా వెళ్తాం. ఇక్కడ మాకు న్యాయం జరగకపోతే రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తాం, మన ఇంద్రాపట్ల ధర్నా చేస్తాం. ఉండబెట్ భూమి ఉంది, ఇది వల్లభాయ్ స్వామికి 42 ఎకరాల భూమి ఉంది. పొద్దున ఆ ఛానల్ వాళ్ళు వచ్చారు, ఆ ఛానల్ మొత్తం మన కవర్ చేసారు. 42 ఎకర్స్ ఆ ల్యాండ్ కూడా మొత్తం అపర్ణ కంపెనీ వాళ్ళే భూ కబ్జాలో పెట్టుకున్నారు, వాళ్ళ హ్యాండ్ వల్ల పెట్టుకున్నారు. అలా మేము జొన్నసేలు గిన్నెసార్లు వేస్తే కూడా ఇళ్ళకి ఖాళీ చేస్తారా లేదా అని చెప్పి ఇక మేము చెప్పడానికి మాట మీడియా ముందు చెప్పదు. మొత్తం లంబడి ఇది చెప్పడానికి పోతుంది. ఇక మా ఆడవాళ్ళు లెటరింగ్ పోతేనే వాళ్ళు డ్రోన్ కెమెరా ఎగిరేస్తుంటే దాన్ని అర్థమైంది. ఇక